ఖమ్మం నగరంలోని ముస్తాఫానగర్లో బీసీ హాస్టల్ బిల్డింగ్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 9 కోట్లతో 3 బీసీ హాస్టళ్ల పనులు జరుగుతున్నాయన్నారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలు చదువులు కొనసాగాలన్నదే తన కోరిక అని మంత్రి తుమ్మల తెలియజేశారు. ఫోటోగ్రాఫర్ సరిగ్గా వస్తారు కొంచెం రండి ఒడ్డుపేన గారు రండి సార్. మేడారపు గారు రావాలి, ఒడ్డుపేన గారు రావాలి, మేడారపు గారు రావాలి. గౌరవ కార్పొరేట్లు ఎవరున్నా దయచేసి వేదిక రావాలి. జ్యోతి గారు ఇచ్చారు. విద్యార్థులు వర్షం వస్తే మేము అధికారులము హెచ్డబ్ల్యూస్ అందరం కూడా అందులో 21 హాస్టల్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ లో రన్ అవుతున్నాయి. మన ఖమ్మం నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 5 సంవత్సరాలుగా మేయర్ పునుకొల్లి నీరజ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కాలేజీలో 1400 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఎక్కడ మరి ఏదైతే అంగన్వాడీ స్కూల్ ఉంది 1 to 5th ఉంది, 6 to 10th ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది. దాదాపుగా 1400 స్ట్రెంత్ ఉంది. అక్కడికి ఫీడింగ్ అన్న కూర్చోండి. ఇక్కడ చైర్లు ఇటే 6-7 చైర్లు ఇటు రండి, ఇటు కూర్చోండి. మేయర్ గారికి, కమిషనర్ గారికి, రాయల్ గారికి, ప్రియమైన కార్పొరేటర్లు పెద్దలు అశోక్ గారికి, నరసింహరావు గారికి, అధికారులకి, డివిజన్ పెద్దలకి, కార్పొరేటర్ గారికి, మేడం బిల్డింగ్ల గురించి ఆమె గారు ఒక్కసారి వచ్చి వర్షాకాలంలో ఇబ్బంది ఉంది, ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయంటే నాకు నిజంగానే భయం వేసింది, బాధ వేసింది. సరే, దాని వయసు అయిపోయింది కాబట్టి ఎట్లాగో మార్చాలి, అందుకనే దాని రిపేర్లు కాకుండా ఒకేసారి పర్మనెంట్గా మళ్ళీ శాశ్వతంగా ఉండే భవనాలు కావాలని చెప్పి 3 హాస్టల్స్ చెప్పింది ఆమె గారు. 3 హాస్టల్స్ కూడా 9 కోట్లతోటి శాంక్షన్ చేశాం. ఇప్పుడు దయచేసి ఆమె గారి పర్యవేక్షణలో ఇంజనీర్లు
పకడ్బందీగా క్వాలిటీ నిర్మాణంలో ఎక్కడా లోపం జరగకుండా దయచేసి మనసు పెట్టి, ఎందుకంటే ఇంత డబ్బు పెట్టినప్పుడు మన పిల్లలకి మళ్ళీ భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా ఇది స్టేట్ వైడ్ డిజైనే కాబట్టి ల్యాబొరేటరీస్ కానీ బాత్రూమ్స్ కానీ నెంబరింగ్ సరిపోనుంది. కాబట్టి వాటిలో అటు మెయింటెనెన్స్, హాస్టల్ మెయింటెనెన్స్ పరిశుభ్రంగా ఉంచుకోవటం, మంచి ఆహ్లాద వాతావరణంలో పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క చదువులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ బాగుంటుందనే ఉద్దేశంతో మన ఖమ్మం పట్టణానికి 3 హాస్టల్స్ శాంక్షన్ చేశాం. కష్టపడే కమిషనర్ గారు, తిరిగే మేయర్ గారు ఉన్నారు. కార్పొరేటర్లు కూడా సహకరించి ఆ ప్రజల్ని ఒప్పించుకొని రహదారులన్నీ ఇందాక రోజునేలా గారు చెప్పారు, బోనకాల్ రోడ్డు ఇరుగ్గుంది, ఇంకొకళ్ళు వస్తే పోవటానికి. మీరందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఎడలుపు చేస్తాం. కానీ జనం ఒప్పుకోకుండా నేను చేయాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. ఏ రోడ్డు వైడని కావాలంటే మీరు కమిషనర్ గారికి, మేయర్ గారికి మీరు లెటర్ ఇవ్వండి, మా రహదారి ఎడలుపు చేయండి అని అంటే పైసలు అప్పో చేసి రోడ్లు వైడనింగ్ ఉంటేనే మీకు మంచి సౌకర్యం ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, మీరుండే వాళ్ళకు కూడా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మంచి రోడ్లు వేస్తాం, డ్రైన్స్ కడతాం, ప్లాట్ఫామ్స్ కడతాం, మంచిగా సౌకర్యాలు ఇచ్చేటట్టుగా చెప్తాం. ఈ మురికి కాలువలమ్మటి ఎటు కాని స్థలాల్లో ఉండి మీరు దుర్భరమైన జీవితం వెళ్ళబొచ్చొద్దు. మీ కోట్లున్నా ఉపయోగం లేదు. మీ ఇంటి పక్కన పరిశుభ్రంగా లేకపోతే మీరు మంచిగా బతకలేరు. దయచేసి పదే ఖమ్మం ప్రజలకు చెప్తున్నా, ప్లాస్టిక్ తీసుకెళ్లి డ్రైన్లలో వేయబోకండి, ఇంట్లో తుక్కంతా తీసుకెళ్లి డ్రైన్లోకి నెట్టబోకండి. దానివల్ల మీకే నష్టం, మీ పిల్లలకు నష్టం, మీ బిడ్డలకు నష్టం, మీ భవిష్యత్తుకి నష్టం, మీ ఆరోగ్యానికి నష్టం. మీరు కష్టపడి సంపాదించే ప్రతి పైసా కూడా ఆసుపత్రులకు వెళ్తున్నాయి. అసలు మయూరి కాడ నుంచి నేను కలెక్టరేట్ దాకా వెళ్తుంటే అన్ని హాస్పిటల్సే ఉన్నాయి. ఎందుకున్నాయి అనంటే మనం మురికి కాలువల్ని బాగు చేసుకోవట్లేదు, మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవట్లేదు. అందరికీ అన్ని రోగాలు మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు, పల్లెటూళ్ళలో అంటే కొంచెం మనకంటే మెరుగ్గానే ఉన్నారు, మీకే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దయచేసి కమిషనర్ గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్లకి సహకరించి ఎక్కడ ఏదైతే మనకు అసౌకర్యం ఉందో వాటిని బాగు చేసుకునే పరిస్థితుల్లోకి మీరు రండి. కాబట్టి ఖమ్మం పట్టణం ఒకేసారి అన్నీ చేయలేం, కానీ తపాల వారీగా అన్నీ చేసుకోవటానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుగ్రహంతో ఖమ్మం పట్టణంలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రేపో మాపో మంచినీటి కోసం ఇంకొక 220 కోట్లు కమిషనర్ గారికి, మేయర్ గారికి శాంక్షన్ ఇస్తాము. రేపు వచ్చే వేసవి కాలంలో ఎక్కడా కూడా మంచినీటి సమస్య అనేది మన ఖమ్మం పట్టణంలో ఉండకూడదు.